శరన్నవరాత్రి ఉత్సవ లలిత పంచమిని పురస్కరించుకొని ఆవిర్భావ శుభదినమున అమ్మకు జన్మదినం విశేషంగా అమ్మ సర్వాంతర్యామి. ఆ అమ్మకు పుట్టగలేదు గిట్టుగలేదు. ఆ అమ్మ నుంచి వచ్చిన వాళ్ళు మనమంతా అవ్యాజమైనటువంటి కరుణ ఆ అమ్మది. ఆహార గోపాలను చిన్న పిల్లలు ఎలాగైతే ఎలా చేస్తారో, వృద్ధులు ఎలాగైతే ఎలా చేస్తారో, మనలాంటి నడవేసుకులు కూడా అదే ఎలా చేస్తారు. వారికి మనకి తేడా ఉందా? ఎంత ప్రశాంతంగా ఉండాలి. అమ్మ దగ్గరికి వస్తే మన అమ్మ ఎక్కడ వచ్చినప్పుడు అమ్మవారి గుడి ఎక్కడ వచ్చినా అమ్మవారి అలా ఎక్కలేదు. కానీ అమ్మ దగ్గర ప్రేమతోటి ఒక మధురమైనటువంటి వాత్సల్యం, ఆ వాత్సల్యంతో అమ్మ మళ్ళీ మనకి మనం ఏం చేస్తుందయ్యా తిరిగి మళ్ళీ మనకి మధుర పదాన్ని అదే ముఖ్యంగా అమృత రసాన్ని ఆ అమ్మ ఇస్తుంది. ఆ అమృతమని, వేదమని, శాస్త్రమని, విషయామని అమ్మను అర్చన కాలే. అర్చన చేస్తున్నప్పుడు వేద పండితులు అర్చన చేస్తున్నారు. ఎంత మాట్లాడకుండా మౌనం ఉంటే అర్చన చూస్తే చాలు, చూస్తేనే ముందు చేసిన దానికి శబ్ద స్పర్శ. మంత్రాణ మాతృగాదేవి శబ్దాన జ్ఞానరూపిణి జ్ఞానాన చిన్మయాతీత శూన్యాన శూన్యాత. ఆ వేద మంత్రాలు ఉపనిషత్పారాయణ నేర్చుకున్నారు వాళ్ళ పంతులు అయ్యారంటే మనం మౌనంగా వింటేనే ఆ శబ్ద తరంగాలు మనకు ఒక ఉత్తేజాన్ని మనకి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 10 మంది ఈ చిత్రాన్ని అందరూ తిలకిస్తారు, వాళ్ళు వీక్షిస్తారు దృశ్య మార్గంలో. అలాగే ఆ దృశ్యాన్ని మనం చూస్తూ వింటే ఆ అమ్మవారి యొక్క వింటూ అమ్మని చూస్తే చాలు మనకు అమ్మవారి విశిష్టత, ఆ యొక్క అమ్మ ఆకర్షణ అనేది ఎక్కడి వారినైనా తీసుకొస్తుంది. ఎక్కడోనే ఆ వింటూ ఎక్కడో వచ్చిన వాడు ఇందులో వచ్చిన చూడండి, ఎంత వర్షం పడ్డా కానీ ఏదైనా కానీ ఇదే సమయం అయితే మన 8 గంటలకి అందరూ 8 గంటల చక్కగా చదువుకుంటే ఆ వీక్షించే సమయం అట్లా, ఆ వాత్సల్య కరుణ అమ్మ దయ అట్లా. ఇప్పుడు ఎంతమంది చక్కగా ఉపనిషత్పారాయణతో అమ్మవారికి వేద పారాయణ ఉపనిషత్తులు పుష్పాంజలి ఉంటుంది. ఇందులో భాగంగా దుర్గోత్సవంలో అమ్మ పుట్టుకకు మనకు పుట్టుక మనకు వాగర్థ యుగసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో సుధాబిందో మధ్యే సురవటి నివాసే పరిభూతే మణిద్వీపే నీపో పవనమతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పరివేంకటయా వయంతి త్వాం ధన్యా కతిజన చిదానందరహరి. ఆనందం అందరికి వస్తే ఏం కావాలి? ఆనందాన్ని ఇస్తారు, సంతోషం అంటారు. సంతోషం ఎప్పుడు
అమ్మవారు మొదటి దాకా ఇస్తారు. ఆ తీసుకున్న తర్వాత ఎంతసేపు ఈరోజు తినంతసేపు మళ్ళీ అదే మొదటి పదార్థం రేపు మళ్ళీ గుణాన్ని తినాలి. మళ్ళీ మనిషికి కోరిక ఉపయోగిస్తుంది. కానీ ఆనందం ఎక్కడ? అమ్మను పూజించడం ఆనందం. అమ్మ అర్చన కాలంలో మౌనంగా ఉంటూ చేసేది ఆనందం. అది ఆ అమ్మవారి యొక్క విశిష్టత, కృష్ణవేమ. అలా భవ్యమైనటువంటి ఈ విగ్రహోత్సవం అందరూ అమ్మ బిడ్డలంతా ఇక్కడ కూర్చున్నారు. ఒకరు
తొమ్మిది మాసాల గర్భంతో పట్టమన్నటువంటి అమ్మాయి అట్లా మాత్రమే మెల్లిగా ప్రదక్షిణ 3 సార్లు మాత్రమే చేయాలి. వర్షం లేదు, ఆనందంగా ప్రశాంతిమానంగా ఆనందంగా గౌరవించుకుంటా అటు దయచేసి భక్తులందరూ గమనించాలి. ఇప్పుడు ఇక్కడ మరి అమ్మవారి తులాభారాన్ని కూడా 5 నిమిషాల్లో ప్రారంభం చేస్తారు అయ్యగారు. మరి ఇక్కడ ముంగట చతుర్షష్ఠి 64 రకాల మిఠాయి పదార్థాలు అమ్మవారికి ఏదైతే ప్రసాదాన్ని అందించారో ఎవరు కూడా మీ చేతిలో ఈ స్వీట్ డబ్బాలను మాత్రం టచ్ చేయక వాంఛిత సుఖ భోగ పరిపూర్ణ అనుగ్రహ
अनुग्रह सिद्ध्यर्थम श्रीदेवी शरत्काल नवरात्र उत्सव ललिता पंचमी शुभ दिवसे दोलोत्सव शुभ समये मधुर पदार्थ निवेदन अनंतरे जगदंब प्रीत्यर्थम प्रदक्षिण त्रय पल्लकी सेवा जगद्गुरुणा परिपूर्ण अनुग्रहेण अहम अन्योन्य साहाय्येन करिष्ये। जगदंब विद्यावारिणी माता की ज्ञानधर्मति माता की जगदंबे माता की प्राणेश्वर भगवान की ललिता माता की नमः पार्वती गणेश शरणं गणेश पार्वती कनया शरणं गणेश पार्वती कनया शरणं गणेश कोटि प्रदाता शरणं गणेश माता की
రమ రాంబ ప్రియ మనోహర
सदा शिवंकर शिवे परे शिवफलंकृतुभ्यं नमः। जगदम्बा माता की शिवेन शिवसीताभुत तरंगगर्भोऽवसतु देवते नवनवोल्लसस्यन्दिरि गुरुक्रमपुरस्कृते गुणशरीरित्योत्सवे शृङ्गपरिवारिणे त्वमेव जननी पिता त्वमसि बान्धवस्त्वं सदा त्वमायसि अवस्त्वमाभरणमात्मवस्त्वोऽङ्करा त्वमेव स्थिता त्वम् अखिलासुरुक्तिं कुरु प्रसीद परमेश्वरि प्रणतपातितुभ्यं नमः। जगदम्बा माता की सर्वोत्तरां त्वरां वन्दे అందవారండి సర్వాన్ కామాన్ ఫలేహిత్వం సర్వ సౌభాగ్యదాయిని తాపత్రయోద్భవం దుఃఖం మమ చాసు నివారయ విష్ణువక్షస్థలే నిత్యం యథాత్వం సుస్థిరా భవేత్ तथात्मचलानित्यं मद्गृहे सर्वदा वसा आवाहनं न जानामि विसर्जनं पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वरी तत्तं शक्तिमात्रेण पत्रं पुष्पं फलजलं वेदितं च नैवेद्यं तद्वारं कम्पया लक्षणफलभृतं मात्रायेन चेद्भवेत् क्षन्तुमनहर्तते यच्चनस्ते जन्मनः अपराधसहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयं मामत्वा क्षमस्व परमेश्वरे अपराधः भवत्येव तनयश्च पदे पदे गोपरस्थलके लोके केवलं मातरं विना आपरि किं करणीयं वर्णीयं चरणविलम्बाय श्रवणकिं ब्रह्मादीन पृथक् किं करेयुते मातैव पाताले सापैव चतुर्लोकचाम्राज्ये माता तव पदयुगं नामुच्चामि नैवमुच्चामि शिवे देवि मातरं च शिवे शिवे अपर्णें च शिवेश्यामि देवि मातरुणेव मे ओम स्वस्ति गुरुदेव सेवा ममधारया आलो निजमेसे लोके सेवा ममधारया ओम अस्मि भवतु पंकज देवत्यं नमः श्री गुरुभ्यो नमः दक्षिणान्नाय शारदा पीठाधीश्वरुलु शृंगेरी जगद्गुरुलु भारती तीर्थमहास्वामिने नमो नमः तत्करगौर संजातुलु श्री श्री विधुशेखर भारती स्वामिने नमः अस्मद्गुरुभ्यो नमः श्री सुधाकरయ్య स्वामिने नमो नमः परम पवित्रమైనటువంటి శ్రీదేవి శరత్కాల నవరాత్రాలను పురస్కరించుకొని మన ఇందూరు పురంలో గల శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ రోజున శ్రీ లలితా పంచమి ఇక్షుచాపధరాం వందే లలితాం పరమేశ్వరి సౌందర్య సార సర్వస్వాం ఇందూరు పురవాసిని భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోత్సదాం శ్యామా వాక్తారి సంసేవ్యాం భవానీం లలితాంబికాం పరమ పావనమైనటువంటి నవరాత్రాలను పురస్కరించుకొని ఈ రోజున లలితా పంచమిగా లలిత ఆవిర్భావ జన్మదిన పర్వకాలంగా పురస్కరించుకొని ఉదయం నుంచి కూడాను అమ్మవారికి మహా అభిషేకాలు పంచామృత ఫల అభిషేకాలతో పాటు సామూహిక కుంకుమార్చన ఫలార్చన కుంకుమార్చన లక్ష్మీ సంపడీకరణ అర్చనతో గావించుకొని సాయంకాల వేళలో అమ్మవారికి డోలోత్సవము తర్వాత అమ్మవారికి తులాభారము
చతుషష్ఠి భోగం 64 రకాల ఉపచారాలతో పాటు 64 రకాల మధురమైనటువంటి పదార్థాలు నివేదనగా గావించి సామూహికంగా భజనా కార్యక్రమంగా ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది సుభాషణులు మహిళల చేత డోలోత్సవ కార్యక్రమాలు గావించుకొని విశేషమైనటువంటి పాలకీ సేవతో ఉత్సాహాలతోటి ఉత్సాహంగా నృత్యాలతోటి గానాలతోటి అమ్మవారిని సేవించినటువంటి శుభతరుణంలో ఆ అమ్మవారికి పరిపూర్ణమైన అనుగ్రహము విచిత్రమైనటువంటి నక్షత్రాల హారతిగా అమ్మవారికి దీపాలు ధూపాలు నైవేద్యాలు అమ్మవారికి యథాశక్తిగా ఫలాలు సమర్పణ చేసి ఆ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన మనందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలతో పాటు ఆనందమైన జీవనం అందరికీ కలుగునుగాక. శుభమస్తు మంగళమస్తు. శ్రీమాత్రే నమః. ఇక్కడ మన యొక్క ఇందూరుపురంలో గల నైరుతి విభాగంలో ఉన్నటువంటి లలితా మహాత్రివందరి యొక్క ఆవిర్భావ కాలంలో చేస్తూ ఇక్కడ మన శృంగేరి శంకరమఠంలో లలితాదేవి ఆశ్రమాలయానికి 23వ శరన్నవరాత్రి ఉత్సవాన్ని గమనించుకుని ఈ రోజున అత్యంత వైభవంగా ఎంతోమంది భక్తుల యొక్క కోలాహలాల చేత అమ్మవారి విశేష భజన కార్యక్రమాలు గావించడం జరిగింది. అమ్మ యొక్క ప్రేరణ చేత అమ్మవారి సేవలో నిరంతరం ఒక గంగా ప్రవాహం ఎలాగైతే నీటి చుట్టూ ఒక్క దగ్గర ఉండదు, ఒక దగ్గర నుంచి ఇంకొక చుట్టుకు ఎలాగైతే చుట్టుకుంటుందో అలాగే అమ్మవారి యొక్క ప్రేరణతోటి అమ్మవారికి విశిష్టమైనటువంటి అమ్మవారి దృశ్యాన్ని అనేకానేకమైనటువంటి దృశ్యమాలికల ద్వారా చిత్రాల ద్వారా ఎంతోమంది చూస్తున్నారు. ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో రకాలుగా అమ్మవారిని దర్శిస్తున్నారు. అందరికీ అమ్మవారికి ఉదయంలో ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మంగళకరమైనటువంటి దృశ్యాన్ని పొందుతూ అమ్మవారికి ఎంతోమందికి ఇంటి దేవతగా కులదేవతగా కొంగు బంగారమై వారికి అనుకున్నటువంటి కోరికలను కష్టాలను దూరం చేస్తూ ఆ అమ్మవారికి కొంగు బంగారమై వివరిస్తూ ఉన్నది. వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థంగా విశేషమైనటువంటి అన్నప్రసాదము, అంతేకాకుండా అమ్మవారికి మధుర పదార్థాల యొక్క నివేదన గురించినటువంటి ప్రసాద వితరణ అందరికీ విశేషంగా ఆ అమ్మవారి దగ్గర దేవతలో బతుకమ్మ సేవత చేసుకున్నటువంటి విశేషమైనటువంటి మంటపము, అలాగే ఆ 30 కోటి రూపంలో ఉన్నటువంటి గోమాత దేవత పరిపూర్ణ అనుగ్రహంతో గోశాల, అలాగే చక్కగా అనేకమైనటువంటి శాలలు నిర్వహించడం జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరికీ శుభమస్తు. ఈ నవరాత్రాలను పురస్కరించుకుని ప్రతి నిత్యము కూడాను అమ్మవారికి మహానివేదన గావించి వచ్చినటువంటి సమస్త భక్త జనావారికి కూడాను చక్కగా అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతున్నది. నవరాత్రాలను పురస్కరించుకొని ఇందులో మరింత విశేషమైనటువంటిగా అమ్మవారికి శుక్రవారం అంటేనే అమ్మవారికి పరమ విశిష్టమైనటువంటి రోజు. అందులో ఈ రోజున లలితా పంచమి, లలితాదేవి ఆవిర్భవించిందని మనకు పురాణాలు, బ్రహ్మాండ పురాణం, వైవర్తిక పురాణాలు అమ్మవారికి సంబంధించిన విశిష్టమైనటువంటి కథలు, పురాణాలు, ఇతిహాసాలు మనకు ఋషులు ఎంతోమంది చెప్పి ఉన్నారు. ఇందులో అమ్మవారికి ఆ లలితాదేవి ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే దుష్టులను భండాసురుని అనేకానేకమైన రక్తవీరులను చండుముండను సంహారం చేయడానికి అమ్మవారు సింహవాహిని వెలిసి ఆ అమ్మ దుర్గగా, కాళిగా, చండిగా, పరదేవతగా ఆవిర్భవించినటువంటి మనకు పురాణాలు, ఇతిహాసాలు చెప్పడం జరుగుతుంది. ఈ విశేషమైనటువంటి జన్మదిన ఆవిర్భావం అమ్మవారు అంటే జన్మదినం కాక అమ్మవారి అవతారం ఇత్తరం. అమ్మవారు ఆ యొక్క పరమేశ్వరుడు ఆ భస్మమైపోయినటువంటి ఆమెను ఇక్కడ చూస్తుండగా అలా తిరుగుతూ ఆ యొక్క భస్మదాయైనటువంటి శంకరుడు ఆ అమ్మను విప్పగా అనేకమైనటువంటి కుండాలతోటి పెద్ద చిదగ్నైనటువంటి కుండంతో ఆకాశమంతా మేలుగా ఉన్నటువంటి ఒక సుర్పు ద్వారా అనేకమంది దేవతలంతా కూడా ఆ అమ్మవారి యొక్క ఆవిర్భావం కోసమై అందులో ఆ యజ్ఞకుండంను దుమికినారు. అప్పుడు ఆ అమ్మవారు ఆ భక్తులను ఆ యొక్క దేవతను అందరిని రక్షించడానికి కోసమై ఆ అమ్మ లలితా పరమేశ్వరిగా చతుర్భుజ కళాకారిణిగా ఆ అమ్మవారు అవతరించి భక్తులందరినీ కాపాడుతూ వస్తున్నది.